Good morning to friends. Today we discussed about in the CSIR syllabus the third topic HSAB principle, that is the Pearson's theory. Hard, soft, acid and base theory. Hard acid, hard base, soft acid, soft base principle. It is the very important for competition point of view, in any competition point of view. So first of all, we go to this principle. So we are easily understand this one. First of all, we know the some characteristic properties. What are the characteristic properties? సో మనకి ఈ పియర్సన్ హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ థియరీ క్లియర్గా మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ చెప్పినటువంటి 5 కేటగిరీస్ మనకు తెలియాలి. ఫస్ట్ వన్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో అసలు సైజు గ్రూప్లో ఎలా మారుతుంది, పీరియడ్లో ఎలా మారుతుంది, ఈ కాన్సెప్ట్ మనకు తప్పనిసరిగా తెలియాలి. సో జనరల్గా గ్రూప్లో టాప్ టు బాటమ్ ఏమవుతుందంటే సైజ్ విల్ బి ఇంక్రీజెస్ డ్యూ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఆర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ న్యూ ఎనర్జీ లెవెల్. దట్స్ వై ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ atomic size increases. Similarly, in a period from left to right, atomic size decreases due to effective nuclear charge increases. సో ఈ పాయింట్ మనకు తెలియాలి. సో పీరియడ్లో సైజ్ తగ్గుతుంది, అలాగే గ్రూప్లో పైనుంచి క్రిందకు సైజు పెరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 2 లోన్ పెయిర్. సో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉండడం, ఇది కూడా తెలియాలి. సో మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్స్లో కానీ లేదా యాటమ్స్లో కానీ లోన్ పెయిర్స్ ఉన్నాయా లేవా అనేది మనకు తెలియాలి. నెక్స్ట్ క్యాటయాన్ ఆర్ యానయాన్. క్యాటయాన్ అంటే ఏంటి, యానయాన్ అంటే ఏంటి మనకు తెలియాలి. క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ కంటైనింగ్ స్పీసెస్ ఆర్ కాల్డ్ క్యాటయాన్స్. యానయాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ కంటైనింగ్ స్పీసెస్ ఆర్ కాల్డ్ యానయాన్స్. నెక్స్ట్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్. ఏది మెటల్ ఏది నాన్ మెటల్ అనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ అలానే కోఆర్డినేషన్ కాంప్లెక్స్. కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో ఆ సెంట్రల్ ఆటమ్ ఏది అనేది మనకు తెలియాలి. సో ఈ 5 పాయింట్లు కనుక మనకు తెలిస్తే ఇప్పుడు మనం చెప్పేటువంటి హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ థియరీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. నౌ లెట్ us see HSAB ప్రిన్సిపల్. ఈ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ అంటే హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్ని ఫస్ట్ మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే పియర్సన్ అనేటువంటి సైంటిస్టు ఈ ప్రిన్సిపల్ని ప్రతిపాదించాడు. అయితే ఏ ప్రిన్సిపల్ అయినా సరే యాసిడ్ బేస్ అన్నప్పుడు ఏంటంటే మనకు డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. మనకు బాగా తెలిసినటువంటి థియరీస్ ఏంటంటే అర్హీనియస్ థియరీ, అది ఫెయిల్యూర్ అయింది. అలానే బ్రాన్షెడ్ లవరీ థియరీ, అది కూడా ఫెయిల్యూర్ అయింది. నెక్స్ట్ తర్వాత లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, అది కూడా కొన్ని లిమిటేషన్స్ అది కూడా ఉన్నాయి. సో పర్టికులర్గా ఇది యాసిడ్ ఇది బేస్ అనేటువంటి థియరీ అనేది ఏది కూడా లేదు. ఈ 3 థియరీస్ కలిపితే ఏ కాంపౌండ్ అయితే ఏ థియరీకి అయితే సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి ఇట్ ఈజ్ యాసిడ్ ఇట్ ఈజ్ బేస్ అని మనం చెప్తాం. మరి అలానే ఈ థియరీ కూడా ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ అనేటివి ఏంటనేది చిట్ట చివరిలో మనం తెలుసుకుందాం. అయితే ఈ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ని మొట్టమొదటిసారిగా మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పియర్సన్. ఎస్, అయితే ఈ పియర్సన్ ఈ థియరీని ఎందుకు ప్రతిపాదించాడు? వై దిస్ థియరీ ఈజ్ ఎస్టాబ్లిష్, వాట్ ఈస్ ద సూటబుల్ రీజన్? మరి ఈ థియరీని ప్రపోజ్ చేయడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ థియరీని మనకు ప్రపోజ్ చేశాడు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టెబిలిటీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్. సో మనకు వచ్చేటువంటి కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టెబిలిటీ ఎలా ఉన్నాయి, ఎందుకు అది అన్స్టేబుల్గా ఉంది, ఎందుకు అది స్టేబుల్గా ఉంది అని చెప్పడం కోసం పియర్సన్ ఈ థియరీని ప్రపోజ్ చేశాడు. సో మనకు కోఆర్డినేషన్ కాంప్లెక్స్ కనుక తీసుకున్నట్లయితే కాంప్లెక్స్ పియర్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ పియర్లో సెంట్రల్ ఆటమ్ మెటల్ ఉంటుంది, దాని చుట్టూ లిగాండ్స్ అనేటివి ఉంటాయి.
లిగాండ్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎం అనేది ఏంట్రా అంటే మెటల్, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ యాసిడ్. లిగాండ్ ఏదైతే ఉందో అది బేస్గా పనిచేస్తుంది. సో కాంప్లెక్స్ కాంపౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. యాసిడ్ అండ్ బేస్. కాబట్టి మెటల్ని యాసిడ్ అన్నాడు, నెక్స్ట్ లిగాండ్ను బేస్ అన్నాడు. మరి యాసిడ్ అంటే ఏంది? ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. బేస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డోనర్. జనరల్గా కాంప్లెక్స్ కాంపౌండ్లో యాసిడ్ ఎలా ఉంటుంది? క్యాటయాన్స్గా ఉంటుంది. బేస్ ఎలా ఉంటుంది? యానయాన్ రూపంలో ఉంటుంది అని మనకు పియర్సన్ చెప్పాడు. అయితే ఈ పియర్సన్ చెప్పినటువంటి ఈ స్టెబిలిటీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్లో మరి ఏ క్యాటయాన్స్ యాసిడ్గా ఉన్నాయి, ఏ యానయాన్ బేసిక్ ఉన్నాయి? దట్ ఈస్ నథింగ్ బట్ యాసిడ్స్ ఎలా ఉన్నాయి, బేస్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్, వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ బేస్, యాసిడ్ అంటే ఇలా ఉండాలి, బేస్ అంటే ఇలా ఉండాలి అన్నదానికి పియర్సన్ మనకు ఒక కంప్లీట్ డెఫినేషన్ అనేది ఇచ్చాడు. అదేంటో 1 by 1 మనము స్టెప్ వైజ్గా తెలుసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి మన మిత్రులు ఇంకా ఎవరన్నా కనుక ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళకి మీరు ప్రోత్సహించడం జరగాలి. కాబట్టి మీరు ప్రోత్సహించి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు చేయండి. నా పరిజ్ఞానం ఉన్నంత వరకు నేను చెప్తున్నాను. సో మీలో చాలామంది నాకు చెప్పారు, సార్ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో చెప్పండి అన్నారు. కాబట్టి నేను ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తున్నాను. అందుకే ఇది సిఎస్ఐఆర్లో మనకు 3rd టాపిక్ కిందకి వస్తుంది. కావాలంటే సిలబస్ చూడండి, సిలబస్ని చూసే దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏవేవి ఇంపార్టెంటు, దేంట్లో నుంచి మనం మార్క్స్ సంపాదించవచ్చు, దానికి ఉద్దేశం చేసుకొని నేను ఈ కాన్సెప్ట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. మరి టైప్స్ ఆఫ్ యాసిడ్స్, టైప్స్ ఆఫ్ బేసెస్, మరి హార్డ్, సాఫ్ట్, యాసిడ్, బేస్ ప్రిన్సిపల్ అని చెప్పాడు. కాబట్టి మరి ఎటువంటి యాసిడ్లు హార్డ్, ఎటువంటి యాసిడ్లు సాఫ్ట్, ఎటువంటి యాసిడ్లు, ఎటువంటి బేసులు హార్డ్, ఎటువంటి బేసులు సాఫ్ట్ అనేటువంటి క్లారిటీ మనకు రావాలి. ఆ క్లారిటీ మనకు వచ్చేసింది అనుకోండి, ఈజీగా మనకి ఈ ప్రిన్సిపల్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు 1 by 1 మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, పియర్సన్ ఏం చేశారంటే క్లాస్ ఏ, క్లాస్ బిగా డివైడ్ చేశాడు. క్లాస్ ఏ ఏంటి? అవి యాసిడ్లు కావచ్చు, బేస్ కావచ్చు. ఏ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే హార్డ్గా ఉంటారు, అంటే హార్డ్ యాసిడ్, హార్డ్ బేస్. అలానే క్లాస్ బిలో ఎలా ఉంటారంటే వీళ్ళు సాఫ్ట్గా ఉంటారు. అవేంటి? సాఫ్ట్ యాసిడ్, సాఫ్ట్ బేసెస్. అంటే మనం కదా సెక్షన్స్ డివైడ్ చేస్తే ఇది ఏ సెక్షను, ఇది బి సెక్షను. ఏ సెక్షన్లో వీళ్ళు బాగా చదువుతారు, బి సెక్షన్లో వీళ్ళు అంత చదవరు అని స్టడీని బేస్ చేసుకొని ఏ విధంగా అయితే సెక్షన్స్ మనం డివైడ్ చేశామో, అలానే పియర్సన్ కూడా ఏంట్రా అంటే ఈ యాసిడ్ బేస్ని 2 క్లాసెస్గా డివైడ్ చేశాడు. క్లాస్ ఏ, క్లాస్ బి. క్లాస్ ఏ అనేది కంప్లీట్గా హార్డ్, క్లాస్ బి అనేది కంప్లీట్గా సాఫ్ట్. కాబట్టి హార్డ్ యాసిడ్, హార్డ్ బేస్, సాఫ్ట్ యాసిడ్, సాఫ్ట్ బేస్. చూడండి, హార్డ్ యాసిడ్, హార్డ్ యాసిడ్. హార్డ్ అంటే ఎలా ఉండాలి? స్మాల్ సైజ్ ఉండాలి. నంబర్ 1 స్మాల్ సైజ్ ఉండాలి. నంబర్ 2 హై పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి. అంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎక్కువ ఉండాలి. +3, +4, +5 ఇలా పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ ఉండాలి. నెక్స్ట్, absence ఆఫ్ outer electron which are easily excited to higher oxidation state, higher state. So absence of outer electron which are easily excited to higher state. హయ్యర్ స్టేట్ అంటే ఎగ్జైటెడ్ స్టేట్కి పోవడం అనేది ఉండకూడదు. ఎక్కడ? అవుటర్ ఎలక్ట్రాన్. నెక్స్ట్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఉండకూడదు, ఎగ్జైటెడ్ స్టేట్ జరగకూడదు అంటే సైజ్ తక్కువ ఉంటేనే కదా. సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఎగ్జైట్ కావాలి అంటే హై ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది. కాబట్టి అది ఎగ్జైట్ స్టేట్కు వెళ్ళలేదు.
సో హయ్యర్ ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళలేనటువంటి స్టేట్లో ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండైరెక్ట్లీ స్మాలర్ సైజ్ అన్నట్టు. నెక్స్ట్, జనరలీ యాబ్సెన్స్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. డి ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండకూడదు, అటువంటివి హార్డ్గా పనిచేస్తాయి అన్నాడు. సో యూజువల్లీ లైట్ మెటల్స్, సో చాలా లైట్గా ఉన్నటువంటి మెటల్స్ అన్నీ కూడా ఏంటంటే హార్డ్ యాసిడ్గా పనిచేస్తాయి. హార్డ్ యాసిడ్ అన్నదానికి ఇది. ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. చూడండి, లూయిస్ యాసిడ్స్ విచ్ ఆర్ నాట్ ఈజీలీ పోలరైజబుల్. లూయిస్ యాసిడ్స్గా ఏవైతే ఉన్నాయో అవి పోలరైజబుల్ అనేది చాలా తక్కువగా ఉండాలి, అంటే పోలరైజబుల్ కాకూడదు. ఇక్కడ ఒక కొత్త వర్డ్ వచ్చింది, పోలరైజబిలిటీ, పోలరైజబుల్ పవర్. సో వాట్ ఈజ్ మెన్ బై పోలరైజబిలిటీ ఆర్ పోలరైజబుల్ పవర్? ఇవి రెండిటికి మనకు తేడా తెలియాలి. నేను తర్వాత దీని గురించి డిస్కషన్ చేస్తాను. ముందు ఈ డెఫినేషన్ చూసిన తర్వాత పోలరైజబుల్, పోలరైజింగ్ పవర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్లో పోలరైజబిలిటీ, పోలరైజింగ్ పవర్. వాట్ ఈజ్ మెన్ బై పోలరైజబిలిటీ, వాట్ ఈజ్ మెన్ బై పోలరైజింగ్ పవర్? పోలరైజబిలిటీ ఈజ్ నథింగ్ బట్, సో సైజ్ అనేది ఎక్కువ ఉండాలి, దాని మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏంట్రా అంటే అది ఈజీగా డొనేట్ చేసేటట్టుగా ఉండాలి. దాన్ని మనం పోలరైజబిలిటీ అంటాం. ఆ ఎలక్ట్రాన్ క్లౌడ్ను, పోలరైజ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్ను ఏదైతే సులభంగా తీసుకోగలుగుతుందో ఆ తీసుకునేటువంటి దాన్ని మనం ఏంటంటే పోలరైజింగ్ పవర్ అంటాం. దీనికి ఆపోజిట్ అంటే ఏంటి, లార్జర్ అనయాన్ను మనం ఏంట్రా అంటే పోలరైజబిలిటీ అయాన్గా చెప్పవచ్చు. స్మాలర్ క్యాటయాన్ను మనం ఏమంటానంటే పోలరైజింగ్ పవర్గా మనం చెప్పవచ్చు. పోలరైజింగ్ పవర్ ఎందుకంటే స్మాలర్ క్యాటయాన్ అన్నప్పుడు ఏంటి, సైజ్ తక్కువ కాబట్టి అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ క్లౌడ్, ఎలక్ట్రాన్ డెన్సిటీని ఏదైతే ఉందో అది తన వైపుకు ఈజీగా తీసుకుంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ క్లౌడ్ను, లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీని తన వైపుకు తీసుకునేటువంటి స్వభావం కలిగిన దాన్ని మనం ఏమంటామంటే పోలరైజింగ్ పవర్ అంటాం. ఆ ఎలక్ట్రాన్ క్లౌడ్ను ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మనం పోలరైజబుల్ అంటాం. సో పోలరైజబిలిటీ ఈజ్ నథింగ్ బట్ డొనేట్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్. పోలరైజింగ్ పవర్ మీన్స్ టేక్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. దీనికి ఒక బెస్ట్ డయాగ్రామ్ రూపంలో మనం చూపిద్దాం. చూడండి, ఆనయాను చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆనయాన్ పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యాలెన్సీ సెల్లో ఉన్నటువంటి మైనస్గా ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది చాలా లూజ్గా బౌండెడ్ అయి ఉంటుంది కాబట్టి అది ఈజీగా పోలరైజ్ కావడం అనేది జరుగుతుంది. చూడండి, అలా వైట్ కలర్తో నేను ఏ విధంగా అయితే చూపించానో, సో దీన్ని మనం ఏమంటారంటే ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఏంటంటే అంటే ఇలా పక్కకు ఈజీగా లూజ్గా బౌండెడ్గా ఉండడం వల్ల పక్కకు వచ్చేస్తుంది. అల్టిమేట్గా ఇక్కడ క్యాటయాన్ అనేది చాలా తక్కువ సైజులో ఉంటుంది కాబట్టి ఇది ప్లస్గా ఉంటుంది కాబట్టి ప్లస్ మైనస్ ఏంటంటే అట్రాక్షన్ కాబట్టి ఈ క్లౌడ్ను తీసుకుంటుంది. కాబట్టి తీసుకునేటువంటి దీన్ని మనం పోలరైజింగ్ పవర్ అంటున్నాం. ఇలా ఎలక్ట్రాన్ క్లౌడ్ డొనేట్ చేస్తుంది కాబట్టి దీన్ని పోలరైజబిలిటీ అంటాం. సో సింపుల్గా చెప్పాలి అంటే లార్జర్ ఆనయాన్ ఈజ్ హ్యావింగ్ మోర్ పోలరైజబిలిటీ అండ్ స్మాలర్ క్యాటయాన్ హ్యావింగ్ పోలరైజింగ్ పవర్. ఓకే, అలానే సాఫ్ట్ యాసిడ్ కిందకి వచ్చినట్లయితే లార్జ్ సైజ్ ఉండాలి, అంటే క్యాటయానికి ఆపోజిట్ లార్జ్ సైజు, low or zero oxidation state, presence of easily excitable valence shell electrons. Next, generally nearly full of d electrons full ఉన్నటువంటివి మనకు ఇవి సాఫ్ట్ యాసిడ్గా పనిచేస్తాయి. మోస్ట్లీ ఈజీలీ మెటల్ అయాన్స్. నెక్స్ట్, ఈజీలీ పోలరైజబుల్ ఆటమ్స్. సో ఇవి
హార్డ్కు సంబంధించినటువంటి యాసిడ్, సాఫ్ట్కు సంబంధించినటువంటి యాసిడ్. అంటే యాసిడ్స్కు ఉన్నటువంటి డెఫినేషన్స్. ఏది హార్డ్ యాసిడ్ ఎలా ఉండాలి, సాఫ్ట్ యాసిడ్ ఎలా ఉండాలి. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్మాల్ సైజ్ ఉన్నది ఏంటంటే హార్డ్ యాసిడ్గా పనిచేస్తుంది. లార్జ్ సైజ్ ఉన్నటువంటిది ఏంటంటే సాఫ్ట్ యాసిడ్గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్స్ని బట్టి ఇక్కడ లో పాజిటివ్ ఛార్జ్ కనుక ఉంటే మనం సాఫ్ట్ యాసిడ్ అంటున్నాం. అలానే హై పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక ఉంటే మనం ఏమంటామంటే హార్డ్ యాసిడ్ అంటాం. ఇప్పుడు చూడండి, హార్డ్కి సంబంధించినటువంటి యాసిడ్లు, సాఫ్ట్కు సంబంధించిన యాసిడ్లు మధ్యలో ఉన్నటువంటి బార్డర్ లైన్ చూడండి. హెచ్ ప్లస్, ఎల్ఐ ప్లస్, ఎన్ఏ ప్లస్, కే ప్లస్, బెరీలియం +2, మెగ్నీషియం +2, కాల్షియం +2, క్రోమియం +2, క్రోమియం +3, ఏఎల్ +3, SO3, BF3, BCl3 ఇవన్నీ కూడా ఏంట్రా అంటే హార్డ్ యాసిడ్. నెక్స్ట్ సాఫ్ట్ చూడండి. Cu+, Ag+, Au+, థాలియం ప్లస్, Hg+, Pd+2, పెల్లాడియం +2, కాడ్మియం +2, ప్లాటినం +2, Hg+2, BH3, Br2, Br+, M0 అంటే మెటల్ ఆటమ్ జీరో ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటివి. మెటల్ ఆటమ్ జీరో ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటివి అన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్ యాసిడ్ కింద మనం చెప్పుకుంటాం. మరి బార్డర్ లైన్లో ఉన్నటువంటి యాసిడ్లు ఏంటి? Fe+2 కావచ్చు, కోబాల్ట్ +2 కావచ్చు, నికెల్ +2 కావచ్చు, Cu+2 కావచ్చు, Zn+2 కావచ్చు, Pb+2 కావచ్చు, SO2, BBr3 ఇవన్నీ కూడా ఏంటంటే బార్డర్ లైన్కి సంబంధించినటువంటి యాసిడ్స్. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏంటంటే యాసిడ్కి సంబంధించినటువంటి డెఫినేషన్ చూసాం. అది హార్డ్ యాసిడ్కి ఎలా ప్రాపర్టీస్ ఉండాలి, సాఫ్ట్ యాసిడ్కి ఎలా ప్రాపర్టీస్ ఉండాలి, వాటికి సంబంధించినటువంటి అయాన్స్ కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. ఓకేనా? అలానే ఇప్పుడు యాసిడ్ అయిపోయింది కాబట్టి బేస్ ఎలా ఉండాలో చూద్దాం. చూడండి, బేసెస్ ముందు హార్డ్ బేసెస్ ఎలా ఉండాలో చూద్దాం. హై ఎలక్ట్రోనెగటివిటీగా ఉండాలి, లో పోలరైజబిలిటీ ఉండాలి, presence of filled or empty orbitals may exist at high energy state. ఫిల్డ్ కానీ లేదా ఎంటీ ఆర్బిటాల్స్ కానీ హై ఎనర్జీ స్టేట్లో మనకు ఉండాలి. సాఫ్ట్ బేస్కి చూడండి, దీనికి ఆపోజిట్ హై ఎలక్ట్రోనెగటివిటీ అన్నాం కదా హార్డ్కి, సాఫ్ట్కి ఏంటంటే లో ఎలక్ట్రోనెగటివిటీ ఉండాలి. లో పోలరైజబిలిటీ అన్నామా, హై పోలరైజబిలిటీ. presence of filled or empty orbitals may exist at high energy state అన్నాం. partially filled orbitals or empty orbitals low lying అంటే చాలా తక్కువ ఎనర్జీ దగ్గర ఉండాలి. ఇంకా కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. చూడండి, anion or neutral atoms or molecules to coordinate with hard acid prefer to coordinate with హార్డ్ యాసిడ్. చూడండి, యానయాన్ కానీ లేదా న్యూట్రల్ ఆటమ్ కానీ లేదా మాలిక్యూల్ కావచ్చు, ప్రిఫర్ టు కోఆర్డినేట్ విత్ హార్డ్ యాసిడ్. హార్డ్ యాసిడ్తో కోఆర్డినేట్ అయ్యేటట్లు ఉండాలి. నెక్స్ట్, యానయాన్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్ విచ్ ప్రిఫర్ టు కోఆర్డినేట్ విత్ సాఫ్ట్ యాసిడ్. సాఫ్ట్ యాసిడ్తో కోఆర్డినేటెట్లు కనుక ఉంటే దాన్ని మనం సాఫ్ట్ బేస్ అని, అలానే హార్డ్ యాసిడ్తో కోఆర్డినేట్ అయ్యేటువంటివి ఏవైనా కనుక ఉంటే వాటిని మనం హార్డ్ బేసెస్ అంటాం. అంటే హార్డ్ బేస్ ఏంటంటే హార్డ్ యాసిడ్తో, నెక్స్ట్ అలానే సాఫ్ట్ బేస్ ఏంటంటే సాఫ్ట్ యాసిడ్తో కోఆర్డినేట్ అయ్యేటట్లు ఉండాలి. చూడండి, హార్డ్, బార్డర్ లైన్, సాఫ్ట్. ఇంతకుముందు మనం యాసిడ్ చూసాం. బేసిస్కి ఎగ్జాంపుల్ చూద్దాం. హార్డ్ బేసిస్ ఏంటి? సో హైలీ ఎలక్ట్రోనెగటివ్ అన్నాడు కాబట్టి F-, OH-, H2O, NH3, CO3-2, NO3-, O-2, SO4-2, PO4-3, ClO4- ఇవన్నీ కూడా ఏంటంటే హార్డ్ బేసెస్.
ఇక సాఫ్ట్ ఏంట్రా అంటే హెచ్ మైనస్, ఆర్ మైనస్, సిఎన్ మైనస్, సిఓ, ఐ మైనస్, ఎస్సిఎన్ మైనస్, ఆర్3పి, సి6హెచ్5, ఆర్2ఎస్, ఇవన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్ బేస్ కిందకి వస్తాయి. అలానే బార్డర్ లైన్కి ఏముంది, ఎన్ఓ2 మైనస్, ఎన్ఓ2 మైనస్, ఎస్ఓ3 -2, బిఆర్ మైనస్, ఎన్3 మైనస్, ఎన్2, సి6హెచ్5ఎన్, ఎస్సిఎన్ మైనస్, ఇవన్నీ కూడా ఏంటంటే బార్డర్ లైన్కు ఉన్నటువంటి బేసిస్గా మనం చెప్తాం. చూడండి, ఈ పియర్సన్ థియరీలో మనం ఈ 5 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హార్డ్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ హార్డ్. ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకోండి, హార్డ్ యాసిడ్ ఎవరితో ఫ్రెండ్ రా అంటే హార్డ్ బేస్తో ఫ్రెండ్. అలానే సాఫ్ట్ యాసిడ్ లేదా సాఫ్ట్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ సాఫ్ట్. సాఫ్ట్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ సాఫ్ట్ అంటే సాఫ్ట్ యాసిడ్ ఏంటంటే ఒక సాఫ్ట్ బేస్తోనే ఇంటరాక్ట్ అవుతుంది, హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్తోనే ఇంటరాక్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా అయితేనే అది ఫేవరబుల్. నెక్స్ట్ మూడవది ఏంటంటే యాసిడ్ ఆర్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. నెక్స్ట్ నాలుగవది బేస్ ఆర్ ఎలక్ట్రాన్ డోనార్. ఇక ఐదవది ఏంటంటే హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ నాట్ ఈజీలీ పోలరైజబుల్. నాట్ ఈజీలీ పోలరైజబుల్. చూడండి, హార్డ్ యాసిడ్, హార్డ్ అంటే ఏమన్నాం మనం, స్మాలర్ అటామిక్ సైజ్ అన్నాం కదా. మరి స్మాలర్ అటామిక్ సైజ్ అన్నప్పుడు ఎట్లా పోలరైజ్ అవుతుంది, పోలరైజబుల్ కాదు, అవునా. అలానే బేస్ అంటున్నాం, బేస్ అన్నప్పుడు ఏం చెప్తున్నాం, దానికి ఆపోజిట్ అన్నాం కదా. ఆపోజిట్ అయినా ఎలా ఉంటుంది, అది పోలరైజబుల్ కాకూడదు, ఎందుకంటే ప్లస్ కదండి. ప్లస్ అన్నప్పుడు ఏంటి, అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ. అట్రాక్షన్ ఫోర్స్ అన్నప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కానీ, ఎలక్ట్రాన్ క్లౌడ్ని తీసుకుంటుంది కానీ ఎలక్ట్రాన్ క్లౌడ్ని ఇవ్వదు. కాబట్టి ఇవ్వదు కాబట్టి దాన్ని మనం పోలరైజింగ్ పవర్ అంటున్నాం, పోలరైజబిలిటీ అనడం లేదు. కాబట్టి పోలరైజబిలిటీ క్యారెక్టర్ అనేది ఉండకూడదు. అటువంటివి ఏంటంటే హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్గా ఉండాలి. సో ఇప్పటి వరకు మనం హార్డ్ యాసిడ్ అంటే ఏంటి, హార్డ్ బేస్ అంటే ఏంటి, సాఫ్ట్ యాసిడ్ అంటే ఏంటి, సాఫ్ట్ బేస్ అంటే ఏంటి, బార్డర్ లైన్ అంటే ఏంటి, ఇది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో మనం చూద్దాం. అప్పుడు ఈ థియరీ మనకి బాగా అర్థమవుతుంది. తర్వాత దీని లిమిటేషన్స్ గురించి మనం చర్చిద్దాం. రైట్, క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ ఈజ్ మోర్ స్టేబుల్. ఈ క్రింది వాణిలో ఏ కాంప్లెక్స్ చాలా స్థిరమైనది, AgI2 మైనస్ ఆర్ AgF2 మైనస్. AgI2 మైనస్ అనేటువంటి కాంప్లెక్స్ మోర్ స్టేబులా, AgF2 మైనస్ అనేటువంటి కాంప్లెక్స్ స్టేబులా, ఏది స్టేబుల్ ఎందుకు అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, AgI2 మైనస్ ఏర్పడాలి అంటే ఇది Ag ప్లస్ 2I మైనస్తో ఇంటరాక్షన్ జరగాలి. మరి Ag ప్లస్ అంటే ఏమన్నా మనం సాఫ్ట్ యాసిడ్ అని, I మైనస్ ఏమన్నా మనం సాఫ్ట్ బేస్ అని. సాఫ్ట్ బేస్. చూడండి, సాఫ్ట్ యాసిడ్ అని ఎందుకన్నా, Ag ప్లస్ డి బ్లాక్ సంబంధించినటువంటి మెటల్. సో డి బ్లాక్ సంబంధించినటువంటి మెటల్ అన్నప్పుడు మోర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అటామిక్ నంబర్ పెరిగే కొద్దీ సైజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి లార్జర్ సైజ్ కంటైనింగ్ క్యాటయాన్ ఈజ్ సాఫ్ట్ యాసిడ్ అని మనం డెఫినేషన్లో తెలుసుకున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్ యాసిడ్. అలానే I మైనస్ తక్కువ సైజు ఉన్నటువంటిది హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే మనం హార్డ్ బేస్ అన్నాం. మరి అయోడిన్ అనేది లో ఎలక్ట్రోనెగటివిటీ లార్జర్ సైజు కాబట్టి ఇది సాఫ్ట్ బేస్ అవుతుంది. కాబట్టి సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ అంటే ఏమన్నాం ఇంతకుముందు మనం, సాఫ్ట్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ సాఫ్ట్ అన్నాం. కాబట్టి సాఫ్ట్ యాసిడ్ ఫ్రెండ్ విత్ సాఫ్ట్ బేస్ కాబట్టి ఈ రెండు కూడా కలిసి మనకు AgI2 మైనస్ అనేది ఏర్పడింది కాబట్టి సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ కాంబినేషన్తో ఏర్పడింది కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ స్టేబుల్. సో
ఇట్ ఈస్ ఎ వెరీ స్టేబుల్. సో దిస్ కాంప్లెక్స్ ఈజ్ స్టేబుల్. వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం రెండవది. ఏజీ ప్లస్ సాఫ్ట్ యాసిడ్ అన్నామా, మరి ఎఫ్ మైనస్ ఏమవుతుందండి? హార్డ్ బేస్ కదండి. మరి సాఫ్ట్ యాసిడ్ హార్డ్ బేస్ అన్నప్పుడు ఏంటి? కాంబినేషన్ ఉండదు, కాబట్టి ఇట్ ఈస్ అన్స్టేబుల్. అన్స్టేబుల్. చూసారా? సో వచ్చినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది ఏంటంటే అది స్టేబులా కాదా అనేది పియర్సన్ థియరీ ప్రకారం ఏంటంటే సాఫ్ట్ విత్ సాఫ్ట్ గినక అయినట్లయితే ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్టేబుల్. సో సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ కాంబినేషన్తో వచ్చేటువంటి కాంప్లెక్స్ హైలీ స్టేబుల్. సాఫ్ట్ యాసిడ్ హార్డ్ బేస్తో వచ్చేటువంటి కాంప్లెక్స్ అన్స్టేబుల్. అలానే మనం కామన్గా చూసేటువంటి టేబుల్ సాల్ట్ NaCl, సోడియం క్లోరైడ్. మరి సోడియం క్లోరైడ్ స్టేబులా కాదా? అలానే NaOH, కాస్టిక్ సోడా NaOH స్టేబులా కాదా? మరి పియర్సన్ థియరీ ప్రకారం NaCl స్టేబులా కాదా, NaOH కూడా స్టేబులా కాదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, NaCl అంటే Na ప్లస్ Cl మైనస్. Na ప్లస్ అనేది ఏంటి? ఫస్ట్ ఏ గ్రూప్ కాబట్టి, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ కాబట్టి, ఇది స్మాలర్ అటామిక్ సైజే కాబట్టి హార్డ్ యాసిడ్. అలానే Cl మైనస్ ఐడి ఎలక్ట్రో నెగిటివ్ ఆటమ్ ఫ్లోరిన్ క్లోరిన్ ఈ రెండు కూడా ఏంటంటే హార్డ్ బేస్ కిందికి వస్తాయి. సో హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ కాబట్టి హార్డ్ మోర్ స్టేబుల్ కాబట్టి NaCl ఈజ్ స్టేబుల్. అలానే Na ప్లస్ మనం హార్డ్ యాసిడ్ అన్నాం. అలానే OH మైనస్ అంటే హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఆటమ్ లైక్ ఆక్సిజన్ మీద మైనస్ ఉంది కాబట్టి హార్డ్ బేస్. సో హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్. సో ఇది కూడా NaOH కూడా ఏంటంటే హార్డ్ ఈజ్ ఫ్రెండ్ విత్ హార్డ్ అనేటువంటి కాన్సెప్ట్తో ఇంటరాక్ట్ అయింది కాబట్టి NaOH అండ్ NaCl బోత్ ఆర్ స్టేబుల్ కాంపౌండ్స్ అకార్డింగ్ టు పియర్సన్ థియరీ. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. LiI ప్లస్ CF గివ్స్ రైజ్ టు LiF ప్లస్ CSI. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలానే LiF ప్లస్ CSI గివ్స్ రైజ్ టు LiI ప్లస్ CSF. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో అవుట్ ఆఫ్ దీస్ టూ రియాక్షన్ విచ్ రియాక్షన్ ఈజ్ ఫీజిబుల్? ఇచ్చిన రెండు రియాక్షన్లో ఏ రియాక్షన్ మనకు చాలా ఫాస్ట్గా చాలా స్వచ్ఛందంగా జరుగుతుంది? ఒక చర్య జరుగుతుంది, ఇంకో చర్య జరగదు. అది ఈక్వేషన్ 1 జరుగుతుందా, ఈక్వేషన్ 2 జరుగుతుందా? ఈక్వేషన్ 1 ఫీజిబుల్ అయినట్లయితే అంటే చర్య ఈజీగా జరిగినట్లయితే ఎందుకు జరుగుతుంది? ఒకవేళ సెకండ్ ఈక్వేషన్ జరిగినట్లయితే ఎందుకు సెకండ్ ఈక్వేషన్ జరుగుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ ఎందుకు జరగదు? సో ఏ ఈక్వేషన్ మనకు ఈజీగా జరుగుతుంది, ఏ ఈక్వేషన్ ఈజీగా జరగదు, ఎందుకు జరగదు అనేటువంటి అంశాలను మనం పియర్సన్ థియరీతో మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. చూద్దామా మరి? చూడండి, Li ప్లస్ I మైనస్ ఏంటిది? Li ప్లస్ అనేది హార్డ్ యాసిడ్, I మైనస్ అనేది సాఫ్ట్ బేస్. కాబట్టి ఒకటి హార్డ్ ఒకటి సాఫ్ట్ ఉంది కాబట్టి ఇది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సీజియం ఫ్లోరైడ్లో సీజియం ప్లస్ అనేది ఏంటంటే సాఫ్ట్ యాసిడ్, ఎఫ్ మైనస్ అనేది ఏంటంటే హార్డ్ బేస్. ఇప్పుడు రెండు ఎక్స్చేంజ్ చేసుకున్నాయి అనుకోండి, చూడండి, రెండు ఎక్స్చేంజ్ చేసుకున్నాయి అనుకోండి, ఇది ఇట్లా తీసుకుంది అనుకోండి, ఏమవుతుంది? హార్డ్ ఇట్లా తీసుకుంది అనుకోండి, ఏమవుతుంది? లిథియం ఫ్లోరైడ్, సీజియం అయోడైడ్. లిథియం ఏమన్నాం? హార్డ్ అన్నాం. ఫ్లోరైడ్ ఏమన్నాం? హార్డ్ అన్నాం. సో హార్డ్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ హార్డ్ కాబట్టి లిథియం ఫ్లోరైడ్ అనేది హార్డ్ యాసిడ్ కంబైన్డ్ విత్ హార్డ్ బేస్. సో ఇట్ ఈస్ ఎ స్టేబుల్. LiF అనేది స్టేబుల్గా ఏర్పడుతుంది. అలానే సీజియం ఐడైడ్ కనుక తీసుకున్నట్లయితే సాఫ్ట్ ఈజ్ ఫ్రెండ్ విత్ సాఫ్ట్ కాబట్టి సాఫ్ట్ యాసిడ్
సాఫ్ట్ బేస్ కాంబినేషన్తో ఏర్పడింది కాబట్టి ఈ రియాక్షన్ ఫీజిబుల్. అంటే ఫస్ట్ రియాక్షన్ ఈజ్ ఫీజిబుల్, తప్పనిసరిగా జరుగుతుంది. కారణం ఏంటంటే హార్డ్ హార్డ్ సాఫ్ట్ సాఫ్ట్ ఇంటరాక్షన్ వల్ల మనకు ప్రోడక్ట్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్టేబుల్. మరి రెండవ రియాక్షను ఫీజిబుల్ కాదు, ఎందుకో చూద్దాం. చూడండి, రెండో రియాక్షన్లో ఎల్ఐఎఫ్ అన్నాడు కాబట్టి ఇదేమవుతుందండి, హార్డ్ హార్డ్, రెండు హార్డే. హార్డ్ హార్డ్ అన్నప్పుడు స్టేబుల్ కదా, అది ఎందుకు డిసోసియేట్ అవుతుంది? ఒకవేళ డిసోసియేట్ అయ్యింది అనుకో ఎల్ఐఐగా ఏర్పడుతుంది కదా, ఎల్ఐఐ అనేది స్టేబుల్ అవుతుందా? కాదు. ఒకటి హార్డ్, ఇంకోటి సాఫ్ట్. హార్డ్ సాఫ్ట్ అనేది ఈజ్ నాట్ ఏ గుడ్ కాంబినేషన్ కాబట్టి ఆ కాంపౌండ్ అన్స్టేబుల్. మరి అన్స్టేబుల్ ఉన్నటువంటి కాంపౌండ్ ఎందుకు ఏర్పరచుకుంటుంది? ఆ రియాక్షనే జరగదు. కాబట్టి సెకండ్ రియాక్షన్ ఈజ్ నాట్ ఫీజిబుల్, ఫస్ట్ రియాక్షన్ ఈజ్ ఫీజిబుల్ అకార్డింగ్ టు పియర్సన్ థియరీ. ఇంకోటి, జనరల్గా మనకు అట్మాస్ఫియర్లో చాలా ఫ్రీ స్టేట్లో కొన్ని కాంపౌండ్స్ మనకు ఈజీగా లభిస్తాయి. అందులో మెగ్నీషియం ఒకటి, ఐరన్ ఒకటి, కోబాల్ట్ ఒకటి, లిథియం ఒకటి. మరి ఇలా వచ్చినటువంటి ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేచర్లో అంటే ప్రకృతిలో మనకు సహజ సిద్ధంగా లభించేటువంటి ఈ ఎలిమెంట్స్ కొన్ని కాంబినేషన్ రూపంలో మనకు లభిస్తాయి. అవి కార్బొనేట్లు కావచ్చు, హాలైడ్లు కావచ్చు, ఆక్సైడ్లు కావచ్చు. మరి ఇలా వచ్చేటువంటి ఈ కార్బొనేట్లు, హాలైడ్లు, ఆక్సైడ్లు, అది కార్బొనేట్ కనుక అయినట్లయితే మెగ్నీషియం కార్బొనేట్. సో నేచర్లో ప్రకృతిలో మనకు విరివిగా లభిస్తుంది. ఎందుకు ఇది ప్రకృతిలో విరివిగా లభిస్తుంది? అలానే హాలైడ్స్ కనుక చూసినట్లయితే లిథియం హాలైడ్లో లిథియం ఫ్లోరైడ్, లిథియం క్లోరైడ్ ఇవి మనకు ప్రకృతిలో విరివిగా లభిస్తాయి. అలానే ఆక్సైడ్ కింద తీసుకున్నట్లయితే ఐరన్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్. ఐరన్ అనేది ఆక్సైడ్ల రూపంలో మనకు ప్రకృతిలో విరివిగా లభిస్తుంది. మరి ఇవి ప్రకృతిలో విరివిగా లభిస్తున్నాయి అంటే అవి స్టేబుల్ అయినట్లే కదా, స్టేబుల్గా ఉంటేనే కదా మనకు లభించేది. మరి ఎందుకు ఇవి స్టేబుల్ అంటే ప్రకృతిలో మనకు లభించేటువంటి కొన్ని ఎలిమెంట్స్ MgCO3 కానీ, LiF కానీ, Fe2O3 కానీ ఈ ప్రకృతిలో మనకు చాలా స్టేబుల్గా లభిస్తున్నాయి. ఎందుకు లభిస్తున్నాయి అంటే పియర్సన్ థియరీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. దట్ ఈస్ ఈ Li+ కానీ, Mg+2 కానీ, Fe+3 కానీ, Cobalt+3 కానీ దీస్ ఆర్ ద హార్డ్ యాసిడ్స్, దీస్ ఆర్ ద హార్డ్ యాసిడ్స్. అలానే 3D సిరీస్కి సంబంధించినటివి కొద్దిగా హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక ఉన్నట్లయితే హార్డ్ యాసిడ్ అనాల, హార్డ్ యాసిడ్ అనాలి. అలానే 4D సిరీస్ కానీ 5D సిరీస్ కానీ ఉండి లో ఆక్సిడేషన్ స్టేట్ కనుక ఉన్నట్లయితే వాటిని మనం సాఫ్ట్ యాసిడ్లని మనం ట్రీట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ హార్డ్ యాసిడ్ అన్నప్పుడు ఏంటంటే Li+, Mg+2, Fe+3, CO+3 ఇవి హార్డ్ యాసిడ్లు అంటున్నాము. అలానే కార్బొనేట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అయినటువంటి ఆక్సిజన్ ఉంది. సో ఈ ఆక్సిజన్ మీద ఛార్జ్ అనేది ఉంది, దట్ ఈస్ ద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది హార్డ్ బేస్ కింద పనిచేస్తుంది. అలానే హైలీ ఎలక్ట్రోనెగటివ్ అయినటువంటి F-, Cl- తక్కువ సైజు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మనకేంటంటే హార్డ్ బేస్గానే ఉన్నాయి. అలానే హైలీ ఎలక్ట్రోనెగటివ్ అయినటువంటి ఆక్సిజన్ -2 రూపంలో ఉంది కాబట్టి ఇది కూడా హార్డ్ బేస్. మరి ఈ Mg+2 హార్డే, కార్బొనేట్ హార్డే, హార్డ్ ఈజ్ ఫ్రెండ్ విత్ హార్డ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే MgCO3 స్టేబుల్గా ఉంది. అలానే LiF కూడా ఏంటంటే లిథియం ప్లస్ స్మాలర్ సైజ్ క్యాటయాన్, హార్డ్ యాసిడ్. అలానే F- స్మాలర్ సైజ్ ఆఫ్ యానయాన్ విత్ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఏమవుతుంది, హార్డ్ బేస్ అవుతుంది. సో హార్డ్ యాసిడ్ ఇంటరాక్ట్ విత్ హార్డ్ బేస్, LiF ఈజ్ వెరీ వెరీ స్టేబుల్. అలానే ఆక్సైడ్ Fe2O3 కావచ్చు, మెగ్నీషియం ఆక్సైడ్ కావచ్చు, లిథియం ఆక్సైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే స్టేబుల్ బికాస్ ఆఫ్ హార్డ్ యాసిడ్ ఇంటరాక్ట్ విత్ హార్డ్ బేస్. చూడండి క్వశ్చన్,
వై ఎంజిఎస్ సిఏఎస్ Al2S3 do not exist in nature, but MgCO3, CaCO3, Al2O3 exists. వెరీ సింపుల్ ఆన్సర్. ఏముందండి, మెగ్నీషియం హార్డ్ Mg+2 హార్డ్ యాసిడ్ అన్నామా, అన్నాం. S-2 ఏమవుతుంది, సాఫ్ట్ బేస్ అవుతుంది. అవునా? హార్డ్ సాఫ్ట్ కాంబినేషన్ ఉంటుందా, ఉండదు, అందుకే ఎగ్జిస్ట్ కాదు. Ca+2 కాల్షియం హార్డే, S-2 సాఫ్ట్, అంటే హార్డ్ యాసిడ్ సాఫ్ట్ బేస్. హార్డ్ యాసిడ్ సాఫ్ట్ బేస్తో ఎలా కాంబినేషన్ అవుతుంది, ఉండదు, అందుకే ఎగ్జిస్ట్ కాదు. Al2S3 ఏముంది, అల్యూమినియం Al+3 హార్డ్ యాసిడ్, S-2 సాఫ్ట్ బేస్. హార్డ్ యాసిడ్ సాఫ్ట్ బేస్ ఎలా ఉంటుంది, ఉండదు. అవునా? ఉండదు కాబట్టే డు నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. బట్ MgCO3, CaCO3, Al2O3 ఎగ్జిస్ట్. ఎందుకు, ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, కార్బనేట్ హార్డ్ బేస్, Mg+2 హార్డ్ యాసిడ్, హార్డ్ యాసిడ్ కంబైన్డ్ విత్ హార్డ్ బేస్, ఎస్ స్టేబుల్, దట్ ఈజ్ ఎగ్జిస్ట్. కాల్షియం కార్బనేట్ సేమ్ రీజన్, అల్యూమినియం ఆక్సైడ్ సేమ్ రీజన్. సో హార్డ్ క్యాటయాన్ అంటే హార్డ్ యాసిడ్ మిక్స్డ్ విత్ హార్డ్ బేస్. హార్డ్ ఈజ్ ఫ్రెండ్ విత్ హార్డ్ అనేటువంటి ఫస్ట్ స్లోగన్ దీనికి సూటబుల్గా సరిపోయింది కాబట్టి ఇవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ ఎగ్జిస్ట్ అవుతాయి. అలానే సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ ఇది కూడా స్టేబులే, ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైపోయిందా? సో పైవి ఏంట్రా అంటే హార్డ్ సాఫ్ట్, కిందివి ఏంట్రా అంటే హార్డ్. సో హార్డ్ ఇంటరాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫేవరబుల్, దట్ ఈజ్ ఎగ్జిస్ట్. అలానే ఇంకో క్వశ్చన్ చూద్దాం, చూడండి. CuS, Ag2S, HgS ఆర్ ఎగ్జిస్ట్. ఎందుకు అంటే చూడండి, Cu+2, S-2, Cu+2 సాఫ్ట్ యాసిడ్, S-2 సాఫ్ట్ బేస్. సాఫ్ట్ ఈజ్ ఫ్రెండ్ విత్ సాఫ్ట్ అంటే సెకండ్ స్లోగన్ దీనికి సూటబుల్ అయింది. సో మనం 5 స్లోగన్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ స్లోగన్ ఏంది, హార్డ్ ఈజ్ ఫ్రెండ్ విత్ హార్డ్. సెకండ్ ఏంటి, సెకండ్ స్లోగన్ ఏంది, సాఫ్ట్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ సాఫ్ట్. కాబట్టి ఇక్కడ సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్గా ఉంది, బేస్ సాఫ్ట్ ఉంది కాబట్టి ఇది స్టేబుల్. ఇలా స్టేబుల్ ఉన్నటివి ఎగ్జిస్ట్ అవుతాయి. అలానే Ag+S-2 సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్. అలానే Hg+2 S-2 సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్. కాబట్టి ఇవి సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ కాబట్టి ఇవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. క్లియర్? చూడండి, ఎస్ సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్, ఎస్ సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్, ఎస్ సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్, దట్స్ వై ఎగ్జిస్ట్. చూడండి, COF6-3 or COI6-3, which complex is more stable and why? స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ అడుగుతున్నాడు. మరి స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ అన్నప్పుడు ఏంటి, మనం హార్డ్ యాసిడ్ అంటే పియర్సన్ థియరీని మనం అప్లై చేయాలి. పియర్సన్ థియరీని మనం అప్లై చేస్తే చూడండి COF6-3 స్టేబుల్, మోర్ స్టేబుల్. COI6-3 లెస్ స్టేబుల్. ఎందుకు తెలుసా, F- ఏది హార్డ్ బేస్. థర్డ్ పీరియడ్ అంటే 3D సిరీస్కి సంబంధించినటువంటి డి బ్లాక్ విత్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది, హార్డ్ యాసిడ్ కిందికి వస్తుంది. హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ కాంబినేషన్తో ఈ కాంప్లెక్స్ ఏర్పడింది కాబట్టి మోర్ స్టేబుల్. అలానే CO+3 I-, ఇక్కడ I అనేటువంటి లిగాండ్ అనేది ఏంటంటే సాఫ్ట్ బేస్ కిందికి వస్తుంది. Cobalt+3 హార్డ్ యాసిడ్ కిందకి వస్తుంది. సో హార్డ్ యాసిడ్ సాఫ్ట్ బేస్ ఈజ్ నాట్ స్టేబుల్.
కాబట్టి లెస్ స్టేబుల్. చూడండి, బార్డర్ లైన్లో ఉన్నటువంటి క్యాటయాన్స్ Cu+, Pb+2, Zn+2, కోబాల్ట్+2, Fe+2 ఇవి బార్డర్ లైన్లో ఉన్నటువంటి ఈ క్యాటయాన్స్. ఇవి వేటితో చాలా స్టేబుల్గా ఉంటాయి అంటే చూడండి, సల్ఫైడ్, కార్బనేటు, ఆక్సైడ్, ఐరన్ సల్ఫైడ్, ఐరన్ పైరైట్స్, కాపర్ కార్బనేటు, లెడ్ కార్బనేటు, FeO ఐరన్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఏంట్రా అంటే స్టేబుల్గా ఉన్నాయి. ఎందుకు స్టేబుల్గా ఉన్నాయి? బార్డర్ లైన్ కాబట్టి సాఫ్ట్ హార్డ్గా పనిచేయచ్చు. ఏదంతనైనా ఇవి ఇంట్రాక్షన్ కావచ్చు. హార్డ్తో ఇంట్రాక్షన్ అయిందనుకో హార్డ్ నేచర్, సాఫ్ట్ ఇంట్రాక్షన్ అయిందనుకో సాఫ్ట్ నేచర్. సో ఇక్కడ సల్ఫైడ్ అనేది సాఫ్ట్ కాబట్టి ఇక్కడ Fe+2 అంటే లో ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి ఇది సాఫ్ట్గా మారిపోతుంది. కాబట్టి సాఫ్ట్ యాసిడ్, సాఫ్ట్ బేస్, స్టేబుల్. కాపర్ ప్లస్ అన్నాం, కాపర్ ప్లస్. మరి కాపర్ ప్లస్ అన్నప్పుడు ఏంటంటే సాఫ్టీ. ఓకే, కార్బనేట్. నెక్స్ట్ Pb+2 లెడ్ కార్బనేట్. సో ఇవి బార్డర్ లైన్లో ఉన్నటువంటి కొన్ని స్టేబుల్ కాంపౌండ్స్. అనదర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హియర్, platinum, vanadium, cobalt, nickel, these metals are acting as catalyst. So these are the metal catalyst. మరి మెటల్ క్యాటలిస్ట్ అన్నప్పుడు ఏంటంటే దీస్ ఆర్ ద సాఫ్ట్ యాసిడ్స్. ఇవి చాలా సాఫ్ట్ నేచర్గా ఉంటాయి కాబట్టి సాఫ్ట్ యాసిడ్స్. సో ఇట్ ఈజ్ ఈజీలీ ఇంటరాక్ట్ విత్ కోబాల్ట్. కోబాల్ట్తో కోబాల్ట్ కాదు ఇక్కడ, CO మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ కోబాల్ట్, కార్బన్ మొనాక్సైడ్. ఈ కార్బన్ మొనాక్సైడ్ అనేది ఏంటంటే సాఫ్ట్ బేస్గా పనిచేస్తుంది. అలానే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, దీస్ ఆర్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఏ సాఫ్ట్ బేస్. అన్సాచురేటెడ్ మీన్స్ డబుల్ బాండ్ అన్నప్పుడు ఏంటి, పై ఎలక్ట్రాన్స్ ఆర్ ఈజీలీ డొనేట్. సో ఎలక్ట్రాన్ డోనార్ ఈజ్ ఎ బేస్. కాబట్టి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ సాఫ్ట్ బేస్. అండ్ ఆర్గానోఫాస్ఫీన్స్, ఈ ఆర్గానోఫాస్ఫీన్స్ అనేటివి కూడా ఏంటంటే సాఫ్ట్ బేస్గానే పనిచేస్తాయి. సో ఎప్పుడైతే ఈ క్యాటలిస్ట్ అనేటివి ప్లాటినం కానీ, వెనీడియం కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ ఈ రియాక్షన్లో కనుక వేసినప్పుడు ఏమవుతుందంటే హైడ్రోకార్బన్స్తో కానీ దేనితోనే కానీ రియాక్షన్ జరిపినప్పుడు ఏమవుతుందంటే ఇవి ఒక స్టేబుల్ కాంప్లెక్స్గా ఏర్పడతాయి. కాబట్టి దట్ ఈజ్ సాఫ్ట్. వెనీడియం సాఫ్ట్ మెటల్, కోబాల్ట్ సాఫ్ట్ మెటల్. సో వెనీడియం పెంటాకార్బనైల్ ఇటువంటి కాంప్లెక్స్ అనేది ఏర్పడడానికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ స్టేబుల్, సాఫ్ట్. ఎప్పుడైతే కాంప్లెక్స్గా ఏర్పడిందో అది క్యాటలిస్ట్గా ఎలా పనిచేస్తుంది? క్యాటలిస్ట్ అంటే ఏమన్నాం మనం? క్యాటలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్స్టెన్స్ విచ్ పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్, సపోర్ట్ ద రియాక్షన్, నాట్ పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్, సపోర్ట్ ద రియాక్షన్ సపోర్ట్ చేస్తుంది. అది పార్టిసిపేట్ అయ్యి మళ్ళీ వెంటనే బయటికి వచ్చేస్తుంది. కాబట్టి కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయ్యి ఆ కెమికల్ రియాక్షన్ కంప్లీట్గా జరిపించిన తర్వాత ఏంటంటే వెనుదిరిగి అది వెలుపలికి రావాలి. కానీ ఇక్కడ రాలేని పరిస్థితి ఏర్పడింది. ప్లాటినం కానీ, వెనీడియం కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ మనం క్యాటలిస్ట్గా పనిచేస్తాయిలే అని వేసినట్లయితే అందులో కార్బన్ మోనాక్సైడ్ కానీ, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కానీ, ఆర్గానోఫాస్ఫిన్స్ కానీ ఉన్నట్లయితే వాటితో రియాక్షన్ జరిగి మనకు స్టేబుల్ కాంపౌండ్ను ఏర్పరుస్తాయి. కాబట్టి క్యాటలైటిక్ యాక్టివిటీని అవి కోల్పోతాయి, అంటే క్యాటలిస్ట్గా పనిచేయవు. కాబట్టి ఇవి క్యాటలిస్ట్గా పని చేయాలి అంటే తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సాఫ్ట్ బేస్ లేనటువంటివి తీసుకోవాలి. సాఫ్ట్ బేస్గా అన్నటువంటివి ఏవైనా కనుక ఉన్నట్లయితే అప్పుడు అవి క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. Now the limitations of Pearson theory. లిమిటేషన్ చూద్దాం. ఫస్ట్ వన్,
SO3 minus 2 plus HF gives rise to HSO3 minus plus F minus. చూడండి, SO3 మైనస్ 2 అనేది సాఫ్ట్ బేస్, హెచ్ ప్లస్ అనేది హార్డ్ యాసిడ్, ఎఫ్ మైనస్ అనేది హార్డ్ బేస్. అసలు ఈ రెండు రియాక్షన్ జరగకూడదు, కానీ ఇక్కడ రియాక్షన్ జరిగి మనకేంట్రా అంటే హార్డ్ సాఫ్ట్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక కాంపౌండ్ ఏర్పడింది. అసలు ఎందుకు ఏర్పడింది? ఏర్పడకూడదు, అయినా ఇది కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, SO3 మైనస్ 2 సాఫ్ట్ బేస్ అన్నామా, నెక్స్ట్ ఎఫ్ మైనస్ అనేది హార్డ్ బేస్ అన్నామా. అయితే ఈ సాఫ్ట్ బేస్ అనేది ఈ హార్డ్ బేస్ కన్నా చాలా పవర్ఫుల్. కాబట్టి ఎప్పుడైతే ఎఫ్ మైనస్ కన్నా పవర్ఫుల్ అయిందో అప్పుడు ఎఫ్ మైనస్ను రీప్లేస్ చేయొచ్చు కదా, అందుకే రీప్లేస్ చేసింది. రీప్లేస్ చేసి అప్పుడు ఏంటంటే HSO3 మైనస్గా ఏర్పడి ఎఫ్ మైనస్ను రీప్లేస్ చేసింది. సో ఇది ఒక లిమిటేషన్. ఆయన ఏమన్నాడు, హార్డ్ సాఫ్ట్ కాంబినేషన్స్తో మాత్రమే పని చేస్తుంది అన్నాడు. హార్డ్ సాఫ్ట్ కానీ సాఫ్ట్ హార్డ్ కానీ పని చేయదు అన్నాడు. కానీ ఇక్కడ పని చేసింది కదా, ఇది ఒక లిమిటేషన్. రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం. CH3HgSO3, Hg ప్లస్ SO3 మైనస్, Hg ప్లస్ కాబట్టి సాఫ్ట్ యాసిడ్, SO3 మైనస్ సాఫ్ట్ బేస్. ఓకే, అలానే OH మైనస్ ప్లస్ OH మైనస్ హార్డ్ బేస్. మరి ఇక్కడ కూడా సాఫ్ట్ ఉన్నాయి, ఇక్కడ కూడా హార్డ్ ఉంటే హార్డ్ సాఫ్టే కదా మనకు వచ్చేది, లేదా సాఫ్ట్ హార్డే కదా మనకు వచ్చేది, SO3 మైనస్ 2. మరి ఇది కూడా పాసిబుల్ కాదు కదా. కానీ SO3 మైనస్ సాఫ్ట్ బేస్ అన్నాం, OH మైనస్ హార్డ్ బేస్ అన్నాం. ఎంత హార్డ్ బేస్ రా అంటే సాఫ్ట్ బేస్ కన్నా పవర్ఫుల్. కాబట్టి సాఫ్ట్ బేస్ కన్నా పవర్ఫుల్ కాబట్టి OH అనేది SO3ని రీప్లేస్ చేయగలిగింది. కాబట్టి సాఫ్ట్ హార్డ్ కాంబినేషన్తో మళ్ళీ ఏర్పడింది కదా. కాబట్టి పియర్సన్ థియరీకి ఇది ఆపోజిట్. ఎందుకంటే ఆయన ప్రకారం హార్డే ఉండాలి, సాఫ్టే ఉండాలి. హార్డ్ సాఫ్ట్ కానీ సాఫ్ట్ హార్డ్ కానీ ఉండకూడదు. కానీ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఇది రెండవ లిమిటేషన్. చూడండి, దిస్ కాన్సెప్ట్ ఈజ్ వైడ్లీ జనరల్. ఎస్, OH మైనస్ F మైనస్ బోత్ ఆర్ హార్డ్ బేసెస్, బట్ OH minus is 10 to the power of 13 times harder than F minus. చూడండి, OH minus is 10 to the power of 13 times harder than F minus. So these are the limitations of Pearson hard soft acid base principle. Next, the very interesting question, cyclohexene దీన్ని R2CuLi గిల్మన్ రియేజెంట్. నెక్స్ట్ ఒకవైపు RLi, రెండిటితో రియాక్షన్ జరిపినప్పుడు మనకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఎందుకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయి? ఒకటి 1,2 అడిషన్ జరుగుతుంది, ఒకటి 1,4 అడిషన్ జరుగుతుంది. 1,2 అడిషన్ ఎప్పుడు జరుగుతుంది, 1,4 అడిషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది అకార్డింగ్ టు పియర్సన్ థియరీ ప్రకారం జరుగుతుంది. చూద్దామా? చూడండి, ఈ థియరీ ప్రకారం R మైనస్ Li ప్లస్ ఇదేమవుతుంది హార్డ్, R మైనస్ CuLi కాపర్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఇదేమవుతుంది సాఫ్ట్. సో ఒకటి సాఫ్ట్ ఒకటి హార్డ్. మరి హెక్సీన్ ఓన్లో ఈ C డబుల్ బాండ్ ఓ సెంటర్ అనేది హార్డ్, ఇక్కడ కార్బన్ కాబట్టి ఇది సాఫ్ట్. కాబట్టి సాఫ్ట్ దగ్గరికి పోతాడు, హార్డ్ దగ్గరికి పోతాడు, దట్స్ ఆల్. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే ఈ R మైనస్ అనేది ఏంట్రా అంటే ఇది హార్డ్ కాబట్టి హార్డ్ దగ్గరికి పోయింది, అందుకే ఈ కాంపౌండ్ ఏర్పడింది. ROLi ఇది కాంపౌండ్ ఏర్పడింది. 1,2 అడిషన్. ఇక్కడ చూడండి, 6 చూడండి, 1 2 3 4 1,4 అడిషన్. చూసావా?
సాఫ్ట్ కాబట్టి ఇది సాఫ్ట్ కాబట్టి సాఫ్ట్ దగ్గర పోయిందా పోయింది. చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, 4. 1 దగ్గర LI ఉంది, 4 దగ్గర R ఉంది. ఓకే, ఇదేంది 1, ఇది 2 అన్నాం కాబట్టి 1 దగ్గర లిథియం పోయింది, 2 దగ్గరికి R పోయింది కాబట్టి 1 2 అడిషన్. ఇది 1 4 అడిషన్, 1 2 అడిషన్, 1 4 అడిషన్. సో దిస్ ఈస్ ద పియర్సన్ థియరీ, హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్. సో లిమిటేషన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్తో మొత్తం అన్ని చూసాం కాబట్టి సో ఈ కాన్సెప్ట్ కనుక మనకు బాగా తెలిసినట్లయితే ఈజీగా మనం కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో రాస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ కాన్సెప్ట్కి సంబంధించి 1కి 2 సార్లు మీరు చూసుకోండి, చక్కగా ఒక చోట నోట్స్ రాసుకోండి, అప్లికేషన్ చూసుకోండి, కొన్ని మోడల్గా ఉన్నటువంటివి చూసుకోండి, ఇవి ఎందుకు ఎగ్జిస్ట్ అవుతాయి, ఎందుకు ఎగ్జిస్ట్ కావద్దు. చాలా యూజ్ఫుల్ ప్రిన్సిపల్, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. HSAB అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటీషన్ ఎగ్జామినేషన్. సో మీ అందరికి ఇది అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యము, సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ప్రోత్సహించండి, సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి, కాంపిటీషన్లో విజయం సాధించండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందర ఉంటాను. అంతవరకు గుడ్ బై.